ఇక రేవ్ పార్టీ కేసులో నిందితులను నేడు విచారణ చేయనున్నారు. బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మొత్తం 103 మంది పాల్గొనగా అందులో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు టెస్టుల్లో తేలింది. వీరిలో సినీ నటి హేమతో పాటు 8 మందికి నోటీసులు జారీ చేసిన పోలీసులు ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే రేవ్ పార్టీకి తాను హాజరు కాలేదని చెప్తున్న హేమ పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. ఇక ఈ కేసులో ఇప్పటికే 6 ప్రధాన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ప్రధాన నిందితుడు వాసు ఖాతాల్లో భారీగా నగదు గుర్తించారు. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు. నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని హైకోర్టులో పోలీసులు పిటిషన్ వేయనున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులోని ఓ ఫామ్ హౌస్ లో జరుగుతున్న రేవ్ పార్టీపై వారం క్రితం మెరుపుదాడి చేశారు పోలీసులు. ఈ పార్టీలో 103 మంది పాల్గొన్నట్టు గుర్తించిన పోలీసులు ఎక్కువ మంది హైదరాబాద్ కు చెందిన టెకీలు, సినీ నటులు, మోడల్స్ ఉన్నట్టు చెప్పారు. ఈ సోదాలో భారీగా డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. అమూల్య, మనం చూస్తాం బెంగళూరు రేవ్ పార్టీలో ఈ రోజు ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తంగా 103 మంది పాల్గొంటే దాదాపు 86 మంది రక్త నమూనాలు సేకరించినప్పుడు దాంట్లో నార్కోటిక్ టెస్ట్ చేసినప్పుడు డ్రగ్ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీంట్లో మొత్తంగా హేమతో సహా మొత్తం 8 మందికి నోటీసులు జారీ చేసి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి ఈ విచారణకు హాజరవుతారా లేదా అని దాని మీద వాళ్ళు నిర్ణయించుకుని వాళ్ళు తస్మేర్ మాత్రం బాధితులుగానే చూసి తర్వాత ఈ డ్రగ్ వ్యవహారంలో అంటే ఈ రేవ్ పార్టీ జరిగిన వ్యవహారం కావచ్చు, తర్వాత డ్రగ్స్ తీసుకురావడం కావచ్చు, అమ్మకాలు కావచ్చు, వినియోగం కావచ్చు, అంటే ఈ డ్రగ్ పార్టీ హోల్ ఎపిసోడ్ లో ఈ 8 మంది కూడా కాస్త కీలకంగా ఉన్నారు అని చెప్పన్న కొంత ఎవిడెన్స్ మేరకు ముందుగా ఈ 8 మందికి నోటీసులు జారీ చేసి విచారణకు రమ్మని చెప్పి అంటం జరుగుతూ ఉంది. అయితే దీంట్లో మరొక పరిణామాలు చోటు చేసుకుని దీంట్లో ఎవరైతే అరెస్ట్ అయ్యారో అరెస్ట్ అయిన వాళ్ళు కనుక తిరిగి పోలీస్ కస్టడీ కనుక తీసుకుంటే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంట్లో ఇంకా ఎవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంది, ఇలాంటి పార్టీలు గతంలో ఏమన్నా ఏర్పాటు చేశారా, మరి దీంట్లో డ్రగ్స్ తీసుకొచ్చింది ఎవరు, దాన్ని మోటివేట్ చేసింది ఎవరు, ఏ రకంగా గ్యాదర్ చేశారు అని చెప్పని. ఇదే కాకుండా ఇంకొక పరిణామం కూడా చోటు చేసుకుందాం మూల్య. ఎవరైతే ఈ ఈవెంట్ అంటే ఈ రేవ్ పార్టీ కండక్ట్ చేశాడో అంటే వాసు అనే అతను బర్త్డే నేపథ్యంలో సన్సెట్ టు సన్ రైజ్ ఒక నామకరణం చేసి డబ్బులు వసూలు చేసి మరి రేవ్ పార్టీ అరేంజ్ చేశారు. వాసు అనేతని బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేసిన నేపథ్యంలో భారీ ఎత్తున ఫండ్స్ కూడా తెలుస్తా ఉంది. మరి ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, తర్వాత ఎవరికి ట్రాన్స్ఫర్ అయ్యాయి, తర్వాత డ్రగ్ స్ప్లెండర్ తోటి వెళ్ళకుండా లింక్ ఏంటి, ఎన్నిసార్లు వీళ్ళు ఏమన్నా డ్రగ్స్ తీసుకున్నారా, తర్వాత గతంలో ఏమన్నా ఈవెంట్స్ ఏమన్నా కండక్ట్ చేశారన్న విషయం మీద కూడా వాళ్ళు కనుక పోలీస్ కస్టడీ తిరిగి చూసుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలుస్తోంది. మొత్తం మీద మరి హేమతో పాటు 8 మందికి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు నార్కోటిక్ డ్రగ్ అధికారుల ముందు వాళ్ళు హాజరవుతారు లేదని చూడాల్సి. ఇదే కాకుండా నిన్న రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా తెలంగాణ ప్రాంతంలో డ్రగ్ అనేది ఎవరు వాడినా సరే, ఎంతటి వాడినా సరే ఊరుకున్నది లేదు, కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ ఈవెంట్ లో ఉన్న తెలుగు వాళ్ళు, హైదరాబాద్ కు సంబంధించిన వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ సంబంధించిన నార్కోటిక్ డ్రగ్ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. దానికి సంబంధించిన కేసు వివరాలు కూడా సేకరించారు. మరి ఒక పక్కన కర్ణాటక, మరోవైపున తెలంగాణ నార్కోటిక్ డ్రగ్ అధికారులు కూడా సైమల్టేనియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా త్వరలో అనేకమైన కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. తర్వాత హేమ అండ్ గ్యాంగ్ అంటే హేమతో ఇప్పుడు ఎంతమంది వెళ్ళారు, ఏ రకంగా హేమతో వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు వాసు అనే వ్యక్తి, తర్వాత దీంట్లో ఆమె పాత్ర ఏంటి, డ్రగ్స్ ఆమె రక్తమండలో దొరికింది కాబట్టి ఎప్పుడు తీసుకుంది, గతంలో తీసుకుందా, ఎప్పటి నుంచి అలవాటు ఉందన్న అన్ని అంశాల మీద కూడా ఒకవైపున కర్ణాటక నార్కోటిక్ డ్రగ్ కాకుండా హైదరాబాద్ నార్కోటిక్ డ్రగ్ అధికారులు కూడా విచారణ సరిగ్గా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.